తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామండి. సో తులారాశి వాళ్ళకి మిక్స్డ్గా ఉంటుందండి. 50-50 బ్యాలెన్స్డ్ గా అని కాదులే కానీ ఒక 70% బాగుంటుంది. ఇంకేం 70% బాగుంటుంది. కొన్ని విషయాల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ అంత దే కెన్ మేనేజ్ అండి. పెద్దవాళ్ళు సడన్ సర్ప్రైజులు ఇచ్చే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఏం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే 70% బాగుంది కాబట్టి చిన్న చిన్నవి ఉన్నా దే కెన్ మేనేజ్ అని చెప్పుకోవచ్చు. మనం ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే చిత్తా 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు, 1-2-3 పాదాలంతా తులారాశిలో ఉంటాయి. పేరు బలం బట్టి చూసుకుంటే రా, రీ, రూ, రే, రో, తాతి, తూతే అన్న అక్షరాలంతా కూడా ఇందులో ఉంటారండి. ఈ తులారాశి చూసుకుంటే ఇందులో ఒకటి సూర్యుడి వల్ల ఫైనాన్షియల్ గా బాగా లాభం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం మనకి ఈ జ్యోతిష గ్రంథాల్లో మహర్షులు వివరించారన్నమాట. సమ్ సిస్టమ్స్ వాటి ద్వారా సింపుల్ వర్డ్స్లో ఎలా ఉంటుందో హోల్ మొత్తం అంతా మనం తెలుసుకోవచ్చు. అందులో వీళ్ళకి సూర్యుడి వల్ల విత్త లాభం అంటే ఫైనాన్షియల్గా గెయిన్ ఉంటుంది. తర్వాత బుధుని వల్ల శేష సౌఖ్యం, ఆల్రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుంది. శుక్రుని వల్ల లగ్జరీ ఐటమ్స్కి ఎక్కువగా ఖర్చు పెడతారు, లగ్జరీ కంఫర్ట్కి. తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ కుజుని వల్ల లైట్గా ఉండే అవకాశం ఉంటుంది, మైల్డ్. బట్ ఓవరాల్గా నేను చెప్తున్నా ఒక 70% బాగుందని మనం చెప్తాను చూసుకుంటే. అందులోనూ ముఖ్యంగా సూర్యుడు 11వ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే అర్ధచ్చ స్వకులాచార గృహే నిత్య ఉత్సవం శుభం నిత్యమాధుర్య భుక్తిచ్చ లాభే ఏకాదశో రవి అని చెప్తారు. అంటే 11వ స్థానంలో సూర్యుడు ఉంటే వీళ్ళకి ఇంట్లో ఎప్పుడు శుభకార్యాలు జరుగుతూ ఉంటుంది. తర్వాత గృహంలో ఆనందంగా ఉంటారు. పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతులు, విధానాలు, సిస్టమ్ని ఫాలో అవుతూ ఉంటారు. గురువుల్ని ఫాలో అవుతూ ఉంటారు. ధనం ప్రకారం బాగుంటుంది. నిత్యం మంచి ఫుడ్ తింటూ యాక్టివ్గా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ టైంలో పెద్ద పెద్ద ప్లానింగ్ లాంటివి అవాయిడ్ చేస్తే బెటర్. స్ట్రాటజీస్ అంటారు చూసారా, అలాంటివి. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద ప్లానింగ్లు ఆలోచించడం మంచిది కాదు. చాలా డిస్టర్బ్డ్గా కూడా ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు. ఆ ఫంక్షన్, ఆ ఈవెంట్ వరకు చక్కగా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ కుజుడు వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు అండి. వీళ్ళకి పెద్ద ఇబ్బంది పెడుతుందని చెప్పలేము కానివ్వండి. బట్ వీళ్ళకి ఏం చెప్తారంటే అశనాచ ధనశూన్యం శోషణం దేహపీడనం స్థాననాశనం విరోధం చ నవమస్తేత్ భవేత్ ధారాసుతి అని మనకి ఒక శ్లోకంలో చెప్తారు. ఏమని చెప్తారు, ఇందులో అన్న వస్త్రాలకు సంబంధించిన వ్యవహారాల్లో కేర్ఫుల్గా ఉండాలి. టయానికి భోజనం చేయకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవర్ వర్క్తో ఎక్కువగా ఉంటూ ఉంటారు. తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల శరీరం అంతా ఎండిపోయినట్లు ఉండటం. తర్వాత ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళటం. ప్రొఫెషన్లో అన్వాంటెడ్ చేంజెస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళ రోల్స్లో కానీ లేదంటే వాళ్ళ యొక్క స్థితిలో, వాళ్ళు ఉన్న పొజిషన్లో కొంచెం చేంజెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ వీటితో పాటు ఓవర్ ఎక్స్పెండిచర్, పెట్టాల్సిన దానికంటే విపరీతంగా ఖర్చులు పెడుతూ ఉంటారు. శత్రువు వల్ల భయం ఉంటుంది. వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్, కొంచెం స్టమక్ అప్సెట్ అవ్వటం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఏమని చెప్తానంటే ఇవి కూడా చాలా మైల్డ్గా ఉంటాయి. వీటి గురించి పెద్ద ఎక్కువగా టెన్షన్ తీసుకునే అవసరం లేదని నేను చెప్తాను. తర్వాత వీళ్ళకి నెక్స్ట్ శుక్రుడు వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే 12వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల విపరీతమైన ఖర్చులు ఇందాక ఆల్రెడీ కుజుడు పెడుతున్నారు. అయితే ఈ ఖర్చులు శుక్రుడు లగ్జరీ ఐటమ్ గురించి ఎక్కువగా పెడుతూ ఉంటారు. సో అప్పటిదాకా నార్మల్ కాఫీ టీ తాగిన వాళ్ళు, ఈ క్యాపిచినో అది ఇది రకరకాల పేర్లు వస్తాయి కదండి. అప్పటిదాకా నార్మల్గా ఉన్న వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళాలని లేదంటే లగ్జరీ ఐటమ్కి సంబంధించి ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది మనం మంచి చెడు అని చెప్పలేం. ఇఫ్ సంబడి వాంట్ టు బి రియల్లీ లగ్జరీ, ఇట్స్ టైమ్ టు స్పెండ్ అని చెప్పుకోవచ్చు. వెళ్ళాలకి రిసార్ట్స్కి వెళ్ళటం, ఇలా ఎక్కడైనా 5 స్టార్ హోటల్స్ ఇలా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇట్స్ బెస్ట్ టైం. డబ్బులు దాచుకుందాం అనుకునే వాళ్ళకి అది వేస్ట్ ఖర్చు. అది యంగస్టర్స్ వాళ్ళకి ఇట్స్ వెరీ గుడ్, దే వాంట్ టు స్పెండ్ అవుట్ మోర్ అనమాట. సో ఇప్పటికి వీళ్ళకి ఏమవుతుందంటే అండి 12వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల శస్త్రపీఠం, చోర బాధి, మహాద్భయం, కృష్యాది సర్వ విఘ్నం శాత్ అని చెప్తారు. అంటే ఏదైనా పనులు చేస్తుంటే ఆటంకాలు దొరుకుతూ ఉంటాయి అని చెప్తారు. కాబట్టి ఆటంకాలు వీ డోంట్ కేర్, అవి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. కాబట్టి మహద్భయం, అనవసరంగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బేసికల్గా వీళ్ళకి ఏమంటేనండి రియల్ టైంలో ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఈ టైంలో లగ్జరీ ఐటమ్స్ గురించి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. అవసరం ఉన్నా లేకపోయినా అనవసరంగా కొన్నిసార్లు భయపడే అవకాశాలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటి గురించి పెద్దగా టెన్షన్ పడిన అవసరం ఏం లేదు. ముందుగా చెప్పిన కదండి ఒక 70% ఆల్రెడీ ఉంటుంది. ఒక 30% ఎక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే దే కెన్ మేనేజ్ టు హ్యాండిల్ ఇట్ అండి. సో నక్షత్రాల ప్రకారం కూడా ఇంత సపోర్ట్గా ఉంటే ఇంకా వాళ్ళు ఈ మంత్ ఇదేసినట్టే. సో
వీళ్ళకి నక్షత్రాలు కొంచెం మిక్స్డ్గా ఉన్నాయండి. మనం ఫస్ట్ చూసుకుంటే ఇందులో ఉన్న చిత్తా నక్షత్రం కానివ్వండి, స్వాతి నక్షత్రం. ముందులో చిత్తా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే కొంచెం వీళ్ళకి సౌఖ్యంగా కంఫర్టబుల్గా ఉంటారు కానివ్వండి, ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పని కాకుండా ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి మెయిన్ అతిగా భయపడే పరిస్థితులు ఎక్కువ ఉంటాయండి. మహద్ భయం అంటే 9వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల విపరీతంగా భయపడుతూ ఉంటుంది. ఇక్కడ నక్షత్రం ప్రకారం కూడా చిత్తా నక్షత్రం వాళ్ళకి అదే చూపిస్తూ ఉందన్నమాట. అలానే స్వాతి నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఏది విషయంలో కూడా అంత అనుకూలంగా లేదు. మెయిన్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, తద్వారా విపరీతంగా భయపడే పరిస్థితులు ఉంటుంది. నెక్స్ట్ పరవాసము, ఫారిన్ వెళ్ళటం, అవుట్ స్టేషన్లో ఉండటం, లాంగ్ ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు ఏది సక్సెస్ఫుల్గా ముగించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు పోస్ట్ పోన్ పడుతూ ఉండే అవకాశం ఉంటుంది. అసలు కొన్నిసార్లు టోటల్గా ప్రోగ్రామే క్యాన్సిల్ అయిపోతుంది. ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకో నక్షత్రం మనం చూసుకుంటే ఇందులో ఉన్న వాళ్ళు విశాఖ నక్షత్రం అనుకోవాలి. విశాఖ నక్షత్రం వాళ్ళకి వీళ్ళు కూడా చాలా మిక్స్డ్గా ఉంటుందండి. కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండటం, అనుకున్న పనుల్లో ఏమని చెప్తారు ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. బట్ అదర్వైజ్ ఓవరాల్గా ఇట్స్ గుడ్ అని చెప్పుకోవచ్చు. స్వాతి విశాఖ నక్షత్రం వాళ్ళకి కార్యహాని, అనుకున్న పనుల్లో ప్లానెడ్ ప్రకారంగా ఉండకుండా జిగ్జాగా లాస్ట్ 11th అవర్లో పోస్ట్ పోనే అవకాశం ఉంటుంది. చిత్తా నక్షత్రం వాళ్ళకి పశునాశనం అని కూడా చెప్తారు. అంటే ఏంటి, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేది రిసోర్సెస్ అని ఉంటే అవన్నీ వాళ్ళకి అందకుండా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రైట్. సో స్పెసిఫిక్గా వీళ్ళకి ఏమైనా రెమెడీస్ సూచిస్తారా? రెమెడీస్ వీళ్ళు ఎక్కువగా పాటించాల్సింది దేని గురించి అంటే శుక్రుడు గురించి, కుజుడు గురించి చేసుకోవాలి. శుక్రుడు గురించి రెమెడీలు చేసుకోవాలంటే తులసి చెట్టును పూజ చేయడం చాలా మంచిది. రెండవది ఎక్కువగా నేను కనకదార స్తోత్రం చదవమని చెప్తూ ఉంటానండి. ఎందుకంటే శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి. మహాలక్ష్మి శ్లోకం కానివ్వండి, అష్టకం కానివ్వండి, లేదంటే కొన్ని ఎవరైనా స్త్రీ విద్య ఉపాసకులు ఉంటే ఏదైనా బీజ మంత్రం, శ్రీ లక్ష్మీదేవి సంబంధించి బీజ మంత్రాలతో కలిపి మంత్రాలు చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి కుజును వల్ల విపరీతంగా భయం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు మృత్యుంజయ మంత్రాన్ని రెగ్యులర్గా జపం చేస్తూ ఉన్నాం, హనుమాన్ చాలీసా చదువుతూ ఉన్నా, లేదంటే హనుమంతుల యొక్క బడబాణల స్తోత్రం అని ఒకటి ఉంటుంది. ఇలా ఇవి చదువుతూ ఉంటే ఈ భయం లేకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. అందులోనూ మనకి విశేషంగా వాళ్ళకి ఇంకా వాళ్ళ ఇండివిజువల్ జాతకం ఎక్కడన్నా ఇంకా చాలా టఫ్గా ఉంది లైఫ్లో అనుకుంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకుంటే చాలా బాగుంటుంది. ఎస్, అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయొచ్చు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.